సాయంత్రం 7:30కి కళ్ళజోడు. నువ్వేంద్రా గ్లాస్ వేసుకున్నావు? 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం, నీకు గుర్తులేదా? ఎందుకు పెట్టుకున్నావు? ఈ విశాలమైన సముద్రం ముందట ఆ అందమైన వెన్నెల మనం చూస్తుండగా ఎక్కడరా? అక్కడ ఈ చక్కటి అక్కడ ఈ చక్కటి సాయంత్రం వేళలో మనం చట్పటా చేపలు తినడానికి వచ్చేసాం. ఫాలో మీ. ఏం చేస్తాను, అక్కడ ఇలా అని తీసుకుంటూ వెళ్ళరా, నేను అక్కడ నిల్చుంటా, నేను ఆంటీ దగ్గర తెచ్చుంటా, ఇక్కడ నిలుస్తాను. ఈ అమ్మాయి మెరుస్తున్నా. ఈ పాంప్రే ఫ్రై చూస్తే ఊరుతుందిరా బాబు. ఫస్ట్ దీన్ని ట్రై చేశాను. పదండి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పదా. పూరీలు చైనీస్ కూడా ఉంది అక్కడ, చికెన్ కూడా ఉంది అక్కడ. అమ్మ వంట వండుకోవటం వేస్ట్ అయితే ఇక్కడ. మనం ఏం చెప్పాం అంతగా అక్కడ? మనం ఏం చెప్పాం? స్మాల్ ఫ్రై 250 రూపీస్. ఇక్కడ ఐటమ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. పాంప్రే 900 రూపీస్ అంట. ఏ ఐటమ్? అది కాక మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. అక్కడ జనాలు ఉన్నారు కదా, సో జనాల్ని దాటాక అప్పుడు మేము వెళ్ళాలి. సో వీఆర్ వెయిటింగ్. ఇంకా ఇంకోటి చెప్తున్నాం ఏంటి ఆంటీ చెప్పి అన్ని ఐటమ్స్ 300-400 కంటే ఎక్కువనే ఉన్నాయి. చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా 250-300 చెప్తుంది. పక్కెళ్ళారు కదా, అక్కడ పారామౌంట్ ఉంటుంది, 90 రూపాయలకి ఇస్తాడు. అవును. అంటే మనకి టేస్ట్ కోసము ప్రాన్స్ చాట్ ఇచ్చారు. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. అందుకే ఫ్రీగా ఇచ్చారు అక్కడ. నార్మల్ బీచ్ వ్యూ కాదు ఇది. అటు ఉంది బీచ్, దాట్ వే. ప్రాన్స్ చూద్దాం. ఇందాక ప్రాన్స్ దెబ్బేసి నీకు ఇది ఎలా ఉందో చెప్పు. ఇట్స్ నైస్. నేను కూడా ట్రై చేస్తాను. అమ్మ చాలా వేడి. దాన్ని తోకబట్టుకుంది. ఎలా ఉందో తెలుసా? థాయిలాండ్లో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, రివ్యూ చెప్పు. ఈ కాస్ట్కి ఇక్కడ తినడం అస్సలు కరెక్ట్ కాదు. మనం ఇంట్లో చేసుకుంటే 1/4 ప్రైస్కి తినొచ్చు. మరి అంబియన్స్ బొక్క ఏం లేదు ఇక్కడ అసలు. మనం పని చేయొచ్చు తెలుసా, ఇంట్లో వండుకొని ప్యాక్ చేసుకొచ్చి కూర్చొని తినొచ్చు. అప్పుడు కరెక్ట్ ఐడియా. అప్పుడు అంబియన్స్ వచ్చేస్తుంది. ఇది కాంప్లిమెంట్ దిస్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.